హలో, వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఓకే, టుడే లాస్ట్ క్లాస్లో మనం సెకండ్ యూనిట్ ఫినిష్ చేసుకున్నా అండ్ రివిజన్ కూడా, ఐ మీన్ జస్ట్ రివైండ్ కూడా చేసుకున్నాం కదా. టుడే, సారీ, ఫస్ట్ యూనిట్. టుడే వి విల్ స్టార్ట్ ద సెకండ్ యూనిట్ ఆల్సో. వెరీ గుడ్ మార్నింగ్ అండి. Just let me share the screen. ఓకే, సో అసలు ఫస్ట్ ఈ క్లాస్లో ఏం చేద్దాం అంటే జస్ట్ ఇంట్రడక్షన్ చూసుకుందాం. ఐ మీన్ వాట్ ఈస్ యువర్ సిలబస్ వాట్ ఈస్ ద సిలబస్ గివెన్ ఇన్ యువర్ సెకండ్ యూనిట్. సో ఇంట్రడక్షన్ చెప్పుకోవచ్చు అండి, బికాస్ our strength is also only just 19 minus 2, 17 మెంబర్స్ మాత్రమే ఉన్నారండి. ఎందుకంటే నాకే 2 అకౌంట్స్ ఉన్నాయి, 2 అకౌంట్స్ కూడా తీసేయాలి. 17 మెంబర్స్ వచ్చారు. సో 17 మెంబర్స్కి క్లాస్ చెప్పేసాం అనుకోండి, మరి మిగతా వాళ్ళేమో మాకు చెప్పలేదు సార్ అంటున్నారు, వాళ్ళేమో జాయిన్ అవ్వట్లేదు. సో నిన్న మేడం చెప్పారు కదండి, అటెండెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ అని. వాళ్ళు మీకు ఇంట్రెస్ట్ లేకపోతే మేడంతో చెప్పండి, సార్ ఇంట్రెస్ట్ లేదు సార్ మాకు అని. ఎందుకంటే 19 మెంబర్స్కి 17 మెంబర్స్కి క్లాస్ చెప్పాలంటే, సారీ 18 మెంబర్స్కి క్లాస్ చెప్పాలంటే కష్టం కదా. సరే, ఒకసారి చూడండి అమ్మా. సో ఒకసారి చూడండి అమ్మా. ఈజ్ మై స్క్రీన్ ఈజ్ విజిబుల్ టు యూ? స్క్రీన్ మీకు కనిపిస్తుందంటే మీకు అందరికి నా వాయిస్ వినిపిస్తుందా? అండ్ మనకి అటెండెన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎస్టర్డే మేడం డిస్కస్ చేశారు కదా, మీకు ప్రతి ఒక్క సెక్షన్ నుంచి అందరూ కూడా జాయిన్ అవ్వాలి మాక్సిమం, బికాస్ ఇవన్నీ కూడా ఆన్లైన్ క్లాసెస్ కాబట్టి మీరు డైరెక్ట్గా కాలేజ్కి రానవసరం లేదు కాబట్టి ఇట్స్ వెరీ ఈజీ టు జాయిన్. సో మేబీ ఇఫ్ యు ఆర్ ఎంగేజ్ విత్ యువర్ వర్క్స్ ఇట్స్ ఓకే, బట్ హూ ఆర్ రిమైనింగ్ పర్సన్స్, మీరు క్లాస్కి జాయిన్ అవ్వాలని. క్లాస్కి జాయిన్ అవ్వకపోతే 18 మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు మన క్లాస్లో ప్రెసెంట్. 18 మెంబర్స్కి క్లాస్ అంటే చూడండి, మిగతా వాళ్ళందరూ మేము వెళ్ళలేదు అంటారు. ఫస్ట్ యూనిట్ అయిపోయింది మనకు ఆల్రెడీ, రైట్? ఫస్ట్ యూనిట్ అందరికి అర్థమైందండి? నేను షేర్ చేసిన మెటీరియల్ అందరికి వచ్చిందా ఏమా? అందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. ఫస్ట్ యూనిట్ మెటీరియల్ యూనిట్ అందరికి అర్థమైంది కదా? సో సెకండ్ యూనిట్ చూద్దాం. సెకండ్ యూనిట్ లో మనం కాన్సెప్ట్ వచ్చి డేటాబేస్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. ఓకే, సో డేటాబేస్ అంటే కాన్సెప్ట్ చూడండి, డిస్కషన్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా. సో ఏవైతే డేటా కలెక్షన్ లో మనం 2 టైప్స్ అని చెప్పుకున్నామో ఫస్ట్ యూనిట్ లో. ఓకే, సో ఈ ప్రైమరీ డేటా సెకండరీ డేటా అని 2 టైప్స్ కింద ఉంటుంది. మనం ఫస్ట్ యూనిట్ లో చెప్పుకున్నామా ప్రైమరీ డేటా సెకండరీ డేటా మీకు ఇచ్చాడా? ఎస్, మీకే రైట్? నో సార్. ఏమా మర్చిపోయారు ఇప్పుడే? ఏం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయారు. ఫస్ట్ యూనిట్ సిలబస్ ఏంటంటే డిస్కస్ చేసుకున్నారు. ఫస్ట్ యూనిట్ సిలబస్ చూడండి ఒకసారి. నేచర్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ రీసెర్చ్, ద రోల్ ఆఫ్ బిజినెస్ రీసెర్చ్, ఎయిమ్ ఆఫ్ సోషల్ రీసెర్చ్, టైప్స్ ఆఫ్ రీసెర్చెస్, డిఫైనింగ్ రీసెర్చ్ ప్రాబ్లమ్ అండ్ స్టెప్స్ ఇన్ రీసెర్చ్ ప్రాసెస్. సో మనం ఇందులో డిస్కస్ చేసుకున్న ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా క్యారీ అవుతాయన్నమాట సెకండ్ యూనిట్ లోకి వచ్చేసరికి. సో సెకండ్ యూనిట్ లో చూడండి ఒకసారి. సెకండ్ యూనిట్ లో ఏంటి, కంప్లీట్ గా డేటాబేస్ మీదే ఉంటుంది సెకండ్ యూనిట్ మొత్తం కూడా. ఓకేనా? ఫస్ట్ యూనిట్ లో జస్ట్ ఇంట్రడక్షన్, ఏమేమి మెథడ్స్ యూస్ చేస్తారో అవన్నీ ఉంటాయి. సెకండ్ యూనిట్ వచ్చేసరికి కంప్లీట్ గా డేటాబేస్ మీద ఉంటుంది. డేటాబేస్ అంటే ఏంటి, ఇట్స్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ రిగార్డింగ్ యువర్ ప్రాజెక్ట్. ఓకేనా? మీ ప్రాజెక్ట్ లో ఏవైతే చేయాలనుకుంటున్నారు. ఓకే, సో అమ్మ ఇంకో విషయం అండి, ఈ టాపిక్స్ ఏవైతే ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా మీకు మీ మీ ఎండ్ ఆఫ్ యువర్ MBA ఆర్ ఇఫ్ యూ వాంట్ టు డూ PhD ఆల్సో,
దీస్ టాపిక్స్ విల్ క్యారీ ఫార్వర్డ్ టు యూ. ఓకేనండి, ఈ టాపిక్స్ అన్ని కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవన్నీ కూడా. సో బిజినెస్ రీసెర్చ్ మెథడ్స్ లో డేటాబేస్ లో చూస్తే ఏమేమి టాపిక్స్ ఇచ్చాడు మనకి? డిస్కషన్ ఆన్ ప్రైమరీ డేటా అండ్ సెకండరీ డేటా, tools and techniques of collecting data, methods of collecting data, sampling design and sampling procedures, random versus non-random sampling techniques, determination of sample size and an appropriate sampling design, designing of questionnaire, measurement and scaling, nominal scale, nominal scale, ordinal scale, interval scale, ratio scale, and Guttman scale, Likert scale, and schematic differentiation. What is this? Schematic differential scale. ఓకే, సో ఇది మీకు ఇచ్చిన సిలబస్ సెకండ్ యూనిట్ నుంచి. ఇప్పుడు మనం సెకండ్ యూనిట్ నుంచి నేర్చుకోబోయే టాపిక్స్ అన్ని కూడా ఇవేనండి. ఓకే, ఒకసారి మళ్ళీ చూడండి. మనం సెకండ్ యూనిట్ నుంచి నేర్చుకోబోయే టాపిక్స్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ద డేటాబేస్. ఓకేనా, డేటాబేస్ అంటే ఇప్పుడు మనం ప్రాజెక్ట్ చేస్తామండి. మనం ప్రాజెక్ట్ చేసిన తర్వాత మనకి అసలు ప్రాజెక్ట్ గురించి మీరు సెలెక్ట్ చేసుకున్న టైటిల్ గురించి కానీ, కంపెనీ గురించి కానీ, ఈ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు గ్యాదర్ చేయాలి. సో ఆ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ఆ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా మనం ఇక్కడ డేటా అని అంటారు. సరేనా? ఓకే, డేటా ఈజ్ నథింగ్ బట్ దట్ ఇన్ఫర్మేషన్ వాట్ వీఆర్ గోయింగ్ టు కలెక్టింగ్ రిలేటెడ్ టు యువర్ ప్రాజెక్ట్. ఓకే, సో ఈ డేటాబేస్ అనే కాన్సెప్ట్స్ లో మనం ఏం నేర్చుకుంటున్నాం, డిస్కషన్ చేసుకుంటున్నాం. దేని గురించి? ప్రైమరీ డేటా అంటే ఏంటి, సెకండరీ డేటా అంటే ఏంటి, టూల్స్ ఏముంటాయి, ఇందులో టెక్నిక్స్ ఏముంటాయి. సో దేనికి టూల్స్ టెక్నిక్స్ అంటే కలెక్టింగ్ డేటాని కలెక్ట్ చేయడానికి మనం ఏ రకాల టెక్నిక్స్ ని యూజ్ చేయాలి, టూల్స్ ఏం వాడాలి, మెథడ్స్ ఏముంటాయి. ఓకేనా, వాట్ ఆర్ ద మెథడ్స్, వాట్ కైండ్ ఆఫ్ మెథడ్స్ ఆర్ దేర్ ఫర్ కలెక్టింగ్ ద డేటా. ఓకేనా, అండ్ ఇంకేం టాపిక్స్ ఉన్నాయి? శాంప్లింగ్ డిజైన్ అండ్ శాంప్లింగ్ ప్రొసీజర్. అసలు శాంపిల్ ని ఎలా తీసుకోవాలి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200 మెంబర్స్ స్టాఫ్ ఉన్నారనుకోండి. మీరు ప్రాజెక్ట్ చేయాలనుకుంటున్న కంపెనీలోని. సో 2000 మెంబర్స్ ఉన్నారనుకుందాం. ఆ 2000 మెంబర్స్ ని మనం క్వశ్చనర్ ఇచ్చే వాళ్ళని ఆన్సర్ చేయమని చెప్పలేం కదా. ఆ 2000 మెంబర్స్ ని మన ఇంటర్వ్యూ చేయలేం కదా. సో ఏం చేస్తారు, ఆ 2000 మెంబర్స్ లో నుంచి మనకి కావాల్సిన ఒక 200 మెంబర్స్ నో లేకపోతే 150 మెంబర్స్ నో మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళ మీద ప్రాజెక్ట్ అనేది చేస్తాం. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ అనేది మనం గ్యాదర్ చేస్తాం. రైట్? సో ఆ సెలెక్ట్ చేసుకున్న 100 మెంబర్స్ 200 మెంబర్స్ శాంపిల్. మీ సీనియర్స్ కి లాస్ట్ టైం మొన్న, సో అందులో ఈ క్వశ్చన్ కంపల్సరీగా అడిగాడు. మాక్సిమం అందరిని అడుగుతాడు ప్రాజెక్ట్ లో. వాట్ ఈస్ యువర్ శాంపిల్ సైజ్ అని అడుగుతాడు. సో శాంపిల్ సైజ్ అంటే వాళ్ళకి డిస్ప్లే చేసి ఉన్నా సరే చెప్పలేకపోతారు చాలా మంది స్టూడెంట్స్. సో శాంపిల్ అంటే ఏంటంటే, శాంపిల్ ఈజ్ నథింగ్ బట్ వాట్ యూ చూస్ ఫర్ డూయింగ్ ఇంటర్వ్యూ ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దెమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకేనండి, వాట్ ఈస్ ద శాంపిల్ సైజ్ యూ హ్యావ్ చూస్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఓకేనా, కంపెనీలో ఎంతమంది అయితే పనిచేస్తున్నారో వాళ్ళందరిలోకి మీరు ఎంతమందిని అయితే సెలెక్ట్ చేసుకున్నారో అవుట్ ఆఫ్ దేర్ స్టాఫ్, టోటల్ స్టాఫ్ నుంచి, దాన్ని మీరు శాంపిల్ అని అంటారు. సరేనండి, అండ్ ఇక్కడ ఒకసారి చూడండి, శాంప్లింగ్ అండ్ డిజైన్ అండ్ శాంప్లింగ్ ప్రొసీజర్. ఓకే, ఇంకా ర్యాండమ్ వర్సెస్ నాన్ ర్యాండమ్ శాంప్లింగ్ టెక్నిక్స్. ఈ శాంప్లింగ్ లోనే కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి. ఒకటి ఏంటంటే ర్యాండమ్, ఇంకొకటి ఏంటంటే నాన్ ర్యాండమ్. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది చూద్దాం. అండ్ ఇంకేమున్నాయి? డిటర్మినేషన్ ఆఫ్ శాంప్లింగ్ సైజ్ అండ్ అప్రోప్రియేట్ శాంప్లింగ్ డిజైన్. ఓకే, ఇప్పుడు ఒక శాంపిల్ ని సైజ్ ని మనం ఒక డిటర్మైన్ చేసినప్పుడు శాంప్లింగ్ డిజైన్ అనే దాన్ని కూడా ఎలా అప్రోప్రియేట్ చేస్తారు. ఓకేనండి, అది. అండ్ నెక్స్ట్ చాప్టర్ వచ్చి డిజైనింగ్ ఆఫ్ క్వశ్చనేర్. జనరల్ గా క్వశ్చనేర్ అంటే ఏంటి? ఇప్పుడు జనరల్ గా మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు మనకి ఏం ఇస్తారండి? క్వశ్చన్ పేపర్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ అంటే క్వశ్చన్ పేపర్లో ఏముంటాయి?
క్వశ్చన్ పేపర్ లో ఏముంటాయండి? జనరల్ గా మాట్లాడుతున్నాం. క్వశ్చన్ పేపర్ లో ఏముంటాయి? క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ రిలేటెడ్ టు యువర్ కన్సర్న్ సబ్జెక్ట్. మీ సబ్జెక్ట్ కి బేస్ చేసుకునే క్వశ్చన్స్ అనేవి ఉంటాయి, రైట్? సో దాని వల్ల ఏంటంటే ఏం తెలుస్తుంది, అసలు ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తారు? మనం చాలా ఎగ్జామ్స్ రాసాం కదండి. వై దే ఆర్ కండక్టింగ్ ద ఎగ్జామ్? సో ఎగ్జామ్ ఎందుకు రాయాలి, ఎగ్జామ్ ఎందుకు కండక్ట్ చేస్తున్నారు? ఎప్పుడైనా డౌట్ వచ్చిందా మీకు? చెక్ యువర్ నాలెడ్జ్ సార్. నాలెడ్జ్ రిగార్డింగ్ వాట్? కరెక్టే, మీరు చెప్పింది కరెక్టే అండి. నాలెడ్జ్ చెక్ చేయడానికి కరెక్టే. దేనికి? ఏం నాలెడ్జ్ చెక్ చేయడానికి? పాయింట్ మిస్ చేశారు. ఎగ్జాక్ట్లీ. మీకు ఆ సబ్జెక్ట్ మీద ఎంత నాలెడ్జ్ ఉంది, ఆ సబ్జెక్ట్ మీకు ఎంత వరకు అర్థమైంది, ఆ సబ్జెక్ట్ మీకు ఎంత వరకు వచ్చు, సరేనా, అనేది తెలుసుకోవడానికే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. సో ఇక్కడ మనకి క్వశ్చనర్ అనేది ఎలా ఉపయోగపడుతుంది అంటే, నేను జనరల్ గా చెప్తున్నానమ్మా, మన సబ్జెక్ట్ డెప్త్కి వెళ్ళేటప్పుడు కాన్సెప్ట్ వైస్ నేర్చుకోవచ్చు. జనరల్ గా ఒక ఐడియా రావడం కోసం చెప్తున్నాను. ఈ క్వశ్చనర్ అనేది ఎందుకు ప్రిపేర్ చేస్తారు అని అడిగితే, ఎందులోని డ్యూరింగ్ యువర్ ప్రాజెక్ట్ లో, సో కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ దట్ ఎంప్లాయీస్. సో అందుకు ఈ క్వశ్చనర్ అనే దాన్ని ప్రిపేర్ చేస్తారు. క్వశ్చనర్ లో రకరకాల క్వశ్చన్స్ ఉంటాయి. ఇట్స్ రిలేటెడ్ టు యువర్ టాపిక్. ఏ టాపిక్ అయితే మీరు చూస్ చేసుకున్నారో, సెలెక్ట్ చేసుకున్నారో, దానికి రిలేటెడ్ గా మీకు టాపిక్స్ అనేవి క్వశ్చనర్ లో ప్రిపేర్ చేస్తారన్నమాట. బేస్డ్ ఆన్ యువర్ టాపిక్. ఫర్ ఎగ్జాంపుల్, వాట్ ఈస్ యువర్ ఫర్ ఎగ్జాంపుల్ హెచ్ఆర్ దానికి ఉందా అనుకోండి, లేదంటే మార్కెటింగ్ దానికి చూసుకున్నట్లయితే వాట్ ఈస్ యువర్ సేల్స్ పర్సంటేజ్ అని చెప్పి, ఈజ్ ఇట్ ఇంక్రీస్డ్ ఆర్ డిక్రీస్డ్ అలాగా, లేదంటే ఎనీ డిఫరెన్సెస్ డిడ్ యూ అబ్జర్వ్, ఎనీ డిఫరెన్సెస్ రిగార్డింగ్ యువర్ సేల్స్ అని చెప్పి ఆ రిపోర్ట్స్ ని బేస్ చేసుకుని క్వశ్చన్ అనేదాన్ని ప్రిపేర్ చేస్తూ ఉంటారు అనమాట. హెచ్ఆర్ అనుకోండి, వాట్ ఈస్ ద హౌ యువర్ మేనేజర్ ఈస్ గోయింగ్ టు రెస్పాండింగ్ టు యూ. మీకు ఒకవేళ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే, ఈజ్ యువర్ మేనేజర్ ఈస్ గోయింగ్ టు కన్సర్న్, మీరు కన్సల్ట్ చేస్తున్నారా, మీ మేనేజర్ మిమ్మల్ని పట్టించుకుంటున్నారా లేదా, మీకు డైలీ శాలరీస్ అనేవి వస్తున్నాయా లేదా, ఎవ్రీ మంత్ శాలరీస్ అనేవి ఆన్ టైంకి వస్తున్నాయా లేవా, ఎగ్జిట్ ఫార్మాలిటీస్ ఎలా ఉన్నాయి, బెనిఫిట్స్ ఎలా ఉన్నాయి, ఓకే, మీ పిఎఫ్ ఎంత పడుతుంది, మీకు సాటిస్ఫైడా కాదా, ఇలాంటి ఇన్ఫర్మేషన్ అనేదాన్ని అడుగుతారు అనమాట. ఎంప్లాయీస్ ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి క్వశ్చన్ ప్రిపేర్ చేసి వాళ్ళకి ఇస్తారు అనమాట. ఇచ్చినప్పుడు ఏం చేస్తారు ఎంప్లాయీస్ అనే వాళ్ళు, మీరు సెలెక్ట్ చేసుకున్న శాంప్లింగ్ సైజ్ లో ఉన్న ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి క్వశ్చన్ తీసుకుని వాళ్ళు ఆన్సర్ చేస్తారు. సో ఆన్సర్ చేసి మీకు రిటర్న్ సబ్మిట్ చేస్తారు. వాళ్ళ ఆన్సర్ ని బేస్ చేసుకుని మీరు డేటాని డేటాని ఫస్ట్ కలెక్ట్ చేస్తారు. అదే వాళ్ళ కలెక్ట్ చేస్తారు. స్టేటస్ ఎలా ఉంది మీ ఆర్గనైజేషన్ రిపోర్ట్ ని మీరు ఆ క్వశ్చనర్ ని బేస్ చేసుకుని ప్రిపేర్ చేస్తారు చెప్తున్నా. సో అందుకు ఉపయోగపడుతుంది అన్నమాట క్వశ్చనర్ అనేది. సో డిజైనింగ్ ఆఫ్ క్వశ్చనర్ అంటే ఇట్ రిలేటెడ్ టు యువర్ ప్రాజెక్ట్. ఓకేనా, మీ ప్రాజెక్ట్ లో మీరు సెలెక్ట్ చేసుకునే టాపిక్ కి రిలేటెడ్ గా క్వశ్చనర్ ని ప్రిపేర్ చేయాలి. దాన్ని ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఎన్ని క్వశ్చన్స్ ఉండాలి అందులో, ఎలా ప్రిపేర్ చేయాలి, ఎలా ఆన్సర్స్ రాయడానికి స్పేస్ ఎక్కడ ఇవ్వాలి అనేది డిజైనింగ్ ఆఫ్ క్వశ్చనరీలో వస్తుందండి. ఓకేనా, మెజర్మెంట్ అండ్ స్కేలింగ్. సో ఇవన్నీ కూడా స్కేలింగ్స్ అన్నమాట. ఏమేంటి? మెజర్మెంట్ అండ్ స్కేలింగ్, నామినల్ స్కేల్ అండ్ ఆర్డినల్ స్కేల్, ఇంటర్వల్ స్కేల్, రేషియో స్కేల్ and Guttman scale and Likert scale and schematic differential scale. సో ఇవన్నీ కూడా స్కేల్స్ ఆఫ్ మెజర్మెంట్ మాట. ఎలా వీళ్ళని మెజర్ చేయాలి, ప్రాజెక్ట్ లో మీరు కొన్ని మెజర్మెంట్స్ ఉంటాయి, ఎలా చేయాలి, ఎలా తీసుకోవాలి అంటే డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్కేల్స్ ఇవన్నీ కూడా. ఓకేనా, సో వీటిని బేస్ చేసుకుని మనం ప్రాజెక్ట్ ని రెడీ చేస్తూ ఉంటారు అన్నమాట జనరల్ గా. సో దిస్ ఈజ్ అబౌట్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ యువర్ సెకండ్ యూనిట్. సో ఫస్ట్ స్లైడ్ చూడండి, డెఫినిషన్ ఆఫ్ డేటా. జనరల్ గా డేటా అంటే అందరికీ తెలుసు. డేటా అంటే ఏంటమ్మా? ఇప్పుడే చెప్పారు కదా, కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అని. యా, సో ఆ ఇన్ఫర్మేషన్ లో ఏముంటాయంటే, డేటా ఇస్ ద కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సచ్ as numbers, words, measurements, observations or even just description of things, okay na, usefully in raw form.
సో డేటా అంటే ఏంటంటే డేటా ఇస్ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అంటే ఏముంటాయి అందులో? ఇట్స్ రిలేటెడ్ టు ద ఫ్యాక్ట్స్ సచ్ as information, numbers, words, measurements, observations, or even just description of things. ఓకేనా? డేటా అంటే ఇది ఇలా అని చెప్పాలి. సరేనండి. స్ట్రిక్ట్లీ స్పీకింగ్ డేటా ఇస్ ద ప్లూరల్ ఆఫ్ datum, a single process of information. In practice, however, we use data as both the singular or plural form of the words. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే డేటా అనేది ఏంటంటే మనం జనరల్ గా మాట్లాడేదే. ఓకే, ప్లూరల్ ఆఫ్ ద డాటమ్ ఏ సింగిల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో డేటా అంటే సింగిల్ పీసెస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. జనరల్ గా మనం ఏం మాట్లాడుతున్నామో అదే ప్లూరల్. ఓకేనా? ఇన్ ప్రాక్టీసెస్ however we use data as both the singular and plural form of the words. మనం డేటాలో బోత్ సింగులర్ అండ్ ప్లూరల్ వర్డ్స్ కూడా యూజ్ చేసుకుని డేటాని రాస్తాం, డేటాని ఫ్రేమ్ చేస్తాం. డేటా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. డేటా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఇవన్నీ మూడు కూడా క్లోజ్ గా ఉండేవే, బట్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ ద రిలేషన్ టు ద అదర్స్. సో ఈ మూడు కూడా డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ అనేది మూడు కూడా క్లోజ్ రిలేటెడ్ కాన్సెప్ట్సే. ఓకేనా? సో కానీ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే బట్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ రిలేషన్ టు ద అదర్స్. ప్రతి ఒక్కదానికి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క లింక్ అనేది ఉంటుంది అనమాట. సపరేట్ రోల్ అనేది ఉంటుంది, కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కదానికి. కింద డయాగ్రామ్ చూడండి. డేటా ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ ప్రాసెసింగ్ అండ్ ఎక్స్టెన్సివ్ యూసేజ్. సో డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అనే దానికి ప్రాసెసింగ్ అనేది ఉంటుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ కి ఎక్స్టెన్సివ్ యూసేజ్ అనేది ఉంటుంది. దాన్ని అలా యూజ్ చేస్తారు, దీన్ని ప్రాసెసింగ్ లో యూజ్ చేస్తారు. దట్ ఇస్ ద డిఫరెన్స్. అండ్ డేటా ఈస్ కలెక్టెడ్ అండ్ అనలైజ్డ్ టు క్రియేట్ ఇన్ఫర్మేషన్ సూటబుల్ ఫర్ మార్కెటింగ్, మేకింగ్ డెసిషన్స్. సో డేటా అనే దేనికి యూజ్ చేస్తారండి? డేటా ఈస్ కలెక్టెడ్ అండ్ అనలైజ్డ్ టు క్రియేట్ ఇన్ఫర్మేషన్. కలెక్ట్ చేసుకున్న డేటాని సో దేనికి యూజ్ చేస్తారు? అనలైజ్ చేసి టు క్రియేట్ ఇన్ఫర్మేషన్ సూటబుల్ ఫర్ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవడానికి ఇన్ఫర్మేషన్ అనేదాన్ని కావాలి. సో ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుంది? తీసుకున్న డేటా నుంచి అనలైజ్ చేయడం ద్వారా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకేనా? అండ్ నాలెడ్జ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ experience dealing with information on a subject. Knowledge is derived from extensive amount of experience dealing with information on a subject. మనం చూస్ చేసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో దాని ఇన్ఫర్మేషన్ మనం బేస్ చేసుకుని నాలెడ్జ్ అనేది వస్తుంది. ఓకేనా? నాలెడ్జ్ ఈజ్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ ఇన్ఫర్మేషన్ సబ్జెక్ట్. ఎక్కువగా సబ్జెక్ట్ ని దాన్ని బేస్ చేసుకునే నాలెడ్జ్ అనేది మనం అంటే ఒక సబ్జెక్ట్ మీద ఎక్కువగా ఫోకస్ అనేది చేస్తున్నాను అనుకోండి, ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేస్తున్నాను అనుకోండి, ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ గా ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. అంతే కదా? సో కింద డయాగ్రామ్ చూడండి. డేటా ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్టెన్సివ్ యూసేజ్ నాలెడ్జ్. ఓకేనా? యూ అండర్స్టాండ్ అబౌట్ ద ఫస్ట్ స్లైడ్? ఈ ఫస్ట్ స్లైడ్ గురించి మీకు అర్థమైందండి? ఏం చెప్పుకున్నాం అర్థమైందా? యూ హ్యావ్ అన్ ఐడియా అబౌట్ దట్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్. ఇప్పుడు మీకు డిఫరెన్స్ అనేది తెలిసిందండి? ఒకసారి చూడండి అమ్మా, స్లైడ్ చూడండి ఒకసారి.
Devi. She left from the meeting. What's the problem with Pitani Durga Prasad? Waiting her. Ma Pitani Durga Prasad, are you added in the group? Meeting? Are you there? క్లాస్ 9 కంటే 9 కి జాయిన్ అవ్వాలండి. మధ్యలో రావడం వల్ల క్లాస్ మొత్తం డిస్టర్బ్ అయిపోతుంది కదా. అంటే యాక్సెప్ట్ చేయడానికి ఎవరు లేరు, సో నేనే యాక్సెప్ట్ చేయాలి, నేనే క్లాస్ రన్ చేయాలి, రైట్? సో 1 minute అండి, 1 minute. So is it visible now? 27 members, right? Scrolling. క్లాస్ 9 కంటే ప్లీజ్ జాయిన్, అట్లీస్ట్ 9:05 కైనా సరే జాయిన్ అయిపోవాలండి. హాఫ్ అన్ అవర్ తర్వాత జాయిన్ అయితే ఎలా? ఓకేనా? అండ్ సో స్లైడ్ చూడండి అమ్మా, ఫస్ట్ స్లైడ్ చూసారు కదా. Have you seen the first slide? Have you understand the difference between the data, information and knowledge? మళ్ళీ చెప్పనా లేకపోతే? Do you want me to repeat again? Yes, sir. Or shall I go to the next slide? Padma, left. మీరు ఏం చెప్తున్నారో అర్థం కావట్లేదండి నాకు. సరే, నెక్స్ట్ స్లైడ్ చూడండి. డేటా కలెక్షన్ మళ్ళీ చెప్పనా? ఓకే, సరే ఒకసారి చూడండి అమ్మా స్లైడ్. మీకు పెద్దది కనిపిస్తుందా? లేదు కదా, ఒక నిమిషం. సో మనకిచ్చిన సిలబస్ లో ఫస్ట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ద డేటా. ఓకే, డెఫినేషన్ ఆఫ్ డేటా. అసలు జనరల్ గా డేటా అంటే ఏంటి? డేటా ఈస్ కలెక్టింగ్, డేటా ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్. ఓకే, మనం ఏమనుకున్నా ఇప్పటి వరకు మనకి ఏం తెలుసు? డేటా అనేది ఇన్ఫర్మేషన్ అని మాత్రమే తెలుసు. సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ అంటే ఏంటంటే కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ సచ్ as numbers, ఫ్యాక్ట్స్, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్స్. ఇవి ఎలా అవ్వచ్చు? సచ్ as numbers అవ్వచ్చు, వర్డ్స్ అవ్వచ్చు, మెజర్మెంట్స్ అవ్వచ్చు, అబ్జర్వేషన్ ఆర్ ఈవెన్ జస్ట్ డిస్క్రిప్షన్ ఆఫ్ థింగ్స్. అవి కూడా ఉండొచ్చు. ఓకేనా? డేటా ఈజ్ కలెక్షన్ ఆఫ్ facts such as numbers, words, measurements, observations or even just description of things. Things అంటే usually in a raw forms. Raw forms ఏవైతే ఉంటాయో అవి వాటిని కూడా things అని కూడా అనొచ్చు. ఓకేనా? This is about that definition of data. Strictly speaking, data is the plural form of data, a single piece of information. In practice, however, we use data as both the singular and plural form of the words. సో మనం జనరల్ గా డేటా అంటే ఏం చెప్పుకుంటాం అండి? మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్ మీద ఒక క్వశ్చనరీ ఏదైనా ఒక డిస్క్రిప్షన్ రాశారనుకోండి, అది బోత్
సింగులర్ ప్లూరల్ రెండు కలిపే ఉంటుందండి. వర్డ్స్ కింద ఫామ్ అయి ఉంటుంది. సో దాన్ని మనం డేటా అని అంటాం. అండ్ డేటా ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ ఆర్ క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. డేటా, ఇన్ఫర్మేషన్, నాలెడ్జ్ ఈ మూడు కూడా క్లోజ్లీ రిలేటెడ్ కాన్సెప్ట్స్. ఓకేనా, ఒకదానితో ఒకటి రిలేషన్ అనేది ఉంటుందన్నమాట. బట్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్ ఇన్ రిలేషన్స్ టు ద అదర్స్. మూడు కూడా క్లోజ్ గానే రిలేటెడ్ గానే ఉండే కాన్సెప్ట్స్, బట్ వాటి రోల్స్ మాత్రం కొంచెం డిఫరెన్స్ అనేది ఉంటుంది. బట్ ఈచ్ హ్యాస్ ఇట్స్ ఓన్ రోల్. ప్రతి ఒక్కదానికి దాని రోల్ అనేది ఉంటుంది. ఓకేనా. అండ్ డేటా ఈజ్ కలెక్టెడ్ అండ్ అనలైజ్డ్ టు క్రియేట్ ఇన్ఫర్మేషన్ సూటబుల్ ఫర్ మేకింగ్ డెసిషన్స్. మనం సూటబుల్ మేకింగ్ డెసిషన్స్ తీసుకోవాలి అంటే వీ నీడ్ దట్ ఇన్ఫర్మేషన్. ఓకే, క్రియేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది మనకు కావాలి. క్రియేటెడ్ ఇన్ఫర్మేషన్ ఎలా వస్తుంది? తీసుకున్న డేటాని అనలైజ్ చేయడం ద్వారా క్రియేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. ఈ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకుని మనం సూటబుల్ మేకింగ్ డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. అండ్ నాలెడ్జ్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ఎక్స్టెన్సివ్ అమౌంట్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ ఇన్ఫర్మేషన్ ఆన్ ఏ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్ ని డీల్ చేయడం ద్వారా మనకి నాలెడ్జ్ అనేది వస్తుంది అనమాట. నాలెడ్జ్ అంటే ఆ సబ్జెక్ట్ లో ఉండే ఎక్స్పీరియన్స్ డీలింగ్ విత్ ఇన్ఫర్మేషన్. ఓకేనా, ఆ సబ్జెక్ట్ ని డీల్ చేస్తున్నాడు మనకు వచ్చి ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకుని ఆ సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ అనేది మనకు వస్తుంది. ఓకేనా. సో సీ ద లాస్ట్ డయాగ్రామ్ హియర్. డేటా పర్సూయింగ్ ఇన్ఫర్మేషన్, ప్రాసెసింగ్ ఇన్ఫర్మేషన్ నుంచి ఎక్స్టెన్సివ్ యూసేజ్ నాలెడ్జ్. సో డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ఎలా వస్తుంది? ప్రాసెసింగ్ అవుతుంది. డేటా నుంచి ఇన్ఫర్మేషన్ అనేది ప్రాసెసింగ్ అవుతుంది. సో ఇన్ఫర్మేషన్ నుంచి నాలెడ్జ్ కి ఎక్స్టెన్సివ్ యూసేజ్ అవుతుంది. ఓకేనా. This is about the definition of data. First slide. My read is left. Okay, we have second slide here. After finishing the second slide, I will end the meeting. Okay. ఒకసారి చూడండి అమ్మా, డేటా కలెక్షన్ మీనింగ్. సో డేటా కలెక్షన్ అంటే ఏంటండి? గ్యాదరింగ్ ద ఇన్ఫర్మేషన్, కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్. ఇట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ అండ్ ఆర్ మెజరింగ్ డేటా ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియబుల్ ఆఫ్ మీకు ఉన్న ప్రతి చేసుకుని సమ్ కైండ్ ఆఫ్ వేరియబుల్ ఆఫ్ ఏవైతే ఉంటాయో, సో వీటి నుంచి మనం డేటా అనే దాన్ని గ్యాదర్ చేయడం. ఓకే, డేటాని గ్యాదర్ చేయడం అనొచ్చు, ఆర్ మెజర్ చేయడం అని కూడా, మెజరింగ్ డేటా అని కూడా అనొచ్చు, ఆర్ ఇన్ఫర్మేషన్ ఆన్ వేరియబుల్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో ఇట్ ఈస్ ఎ ప్రాసెస్ ఆఫ్ గ్యాదరింగ్ ఆర్ కలెక్టింగ్ ఇన్ఫర్మేషన్ వేరియబుల్ ఆఫ్ ఇంట్రెస్ట్. ఓకేనండి. This second point చూడండి. This should be done in an established systematic fashion that enable one to answer started research questions, test hypothesis and evaluate outcomes. So ఇది ఎలా వస్తుంది? ఎస్టాబ్లిష్ సిస్టమేటిక్ ఫ్యాషన్స్ ఏవైతే ఉంటాయో, ఎనబుల్స్ ఏవైతే ఉంటాయో, ఆర్ వీటి నుంచి అంటే మనం క్వశ్చనర్స్ ప్రిపేర్ చేసిస్తాం కదండి, వాటిని ఆన్సర్ చేయడం ద్వారా. సో ఇక్కడ ఏమంటున్నాడు? ఎనబుల్ వన్ టు ఆన్సర్ స్టార్టెడ్ రీసెర్చ్ క్వశ్చన్స్, టెస్ట్ హైపోథెసిస్ అండ్ ఎవాల్యుయేషన్ అవుట్కమ్స్. సో వీటి నుంచి మనకి ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది, బయటికి డేటా అనేది వస్తుంది అన్నమాట. అండ్ దిస్ ఈస్ ఏ కాంపోనెంట్ ఆఫ్ రీసెర్చ్ which is common to all fields of study including physical and social sciences, humanities, business, etc. Okay, so ఇక్కడ ఏం చెప్తున్నానంటే థర్డ్ పాయింట్ లో కాంపోనెంట్స్ ఆఫ్ రీసెర్చ్ ఏవైతే ఉంటాయో విచ్ ఈస్ కామన్ టు ఆల్ ఫీల్డ్స్, ప్రతి ఒక్క దానికి ఫీల్డ్స్, ప్రతి ఒక్క ఫీల్డ్ కి కామన్ గా ఉంటాయి కాంపోనెంట్స్ అనేవి. సో స్టడీ ఇంక్లూడింగ్ ఫిజికల్ అండ్ సోషల్ సైన్స్, హ్యూమనిటికల్, బిజినెస్ ఎక్సెట్రా. మనం ఏవైతే చదువుతున్నామో ప్రతి దానికి కూడా ఈ కాంపోనెంట్స్ అనేవి కామన్ గా ఉంటాయి అన్నమాట రీసెర్చ్ లో. ఏమేంటి? ఫిజికల్ అండ్ సోషల్ సైన్స్, హ్యూమానిటీస్, బిజినెస్ ఎక్సెట్రా. ద మెథడ్ vary by discipline, but the emphasis on ensuring accurate and honest collection remains the same. The methods vary by discipline, but the emphasis on ensuring accurate and honest collection remaining the same. ఇక్కడ ఫోర్త్ పాయింట్ లో ఏం చెప్తున్నాడంటే డేటా కలెక్షన్ కి యూజ్ చేసే మన మెథడ్స్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్కటి కూడా డిసిప్లైన్,
ఓకేనండి, ఎన్ష్యూరింగ్ అక్యురేట్ అండ్ హానెస్ట్ కలెక్షన్ రిమైనింగ్ ద సేమ్. సో మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో ప్రతిదీ కూడా హానెస్ట్ గా ఉండాలి. కలెక్షన్ ఇన్ఫర్మేషన్ అనేది తప్పుగా కలెక్ట్ చేయకూడదండి, తప్పుగా కలెక్ట్ చేయకూడదు. ఓకేనా, మనం కలెక్ట్ చేసే ఇన్ఫర్మేషన్ డేటాని బేస్ చేసుకునే ఇన్ఫర్మేషన్ అనే దాన్ని ఎన్ష్యూర్ చేస్తారు. ఓకేనా, సో వాట్ ఎవర్ ద డేటా కలెక్టింగ్ ఫ్రమ్ యూ అట్ ద వర్క్ ప్లేస్ ఆర్ ఫ్రమ్ ద క్వశ్చనర్, ఓకేనా, ఆ డేటా అనేది హానెస్ట్ గా ఉండాలి. అండ్ irrespective of disciplines, this must follow a precise procedures, and this defines the success or failure of the study. So ఇప్పుడు మనం కలెక్ట్ చేసే డేటా ఏదైతే ఉందో అది హానెస్ట్ గా కంపల్సరీగా ఉండాలి. సో irrespective of disciplines, this must follow a precise procedures. సో మనం irrespective of discipline నుంచి this must be follow a precise procedure అంటే ఖచ్చితంగా ఆ ప్రొసీజర్ మనం కండక్ట్ చేసే ప్రొసీజర్ ఏదైతే ఉందో ఖచ్చితంగా ఉండాలి. ఓకేనా, దిస్ డిఫైన్స్ ద సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్ ఆఫ్ ద స్టడీ. ఇవి మాత్రమే మనకి మనం చేసే రీసెర్చ్ స్టడీస్ ఏదైతే ఉందో ఫెయిల్యూర్ అవడానికి సక్సెస్ అవడానికి కారణాలు ఇవే అవుతాయి. ఇన్ఫర్మేషన్ అనేది డేటా అనేది కలెక్షన్ చేయాలి, గ్యాదరింగ్ అనేది కరెక్ట్గా ఉండాలి. అండ్ ఇట్ మస్ట్ బి ప్రిసైజ్. ఓకేనండి, ఖచ్చితంగా ఉండాలి డేటా అనేది. సో అలా ఉన్నప్పుడు మాత్రమే మనం చేసే స్టడీ సక్సెస్ అవుద్ది. మనం చేసే స్టడీ సక్సెస్ అవ్వడానికి ఫెయిల్యూర్ అవడానికి ఇట్స్ డిపెండెడ్ అపాన్ కంప్లీట్లీ ఆన్ డేటా కలెక్షన్. ఓకేనా, సో దిస్ ఈజ్ ఇనఫ్ ఫర్ టుడే బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ క్లాస్ ఆఫ్ సెకండ్ యూనిట్. సో జస్ట్ ఇంట్రడక్షన్ చెప్పుకున్నాము అండ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ డేటా అండ్ కలెక్షన్ ఆఫ్ డేటా కలెక్షన్ మీనింగ్ గురించి కూడా డిస్కస్ చేసుకున్నాం. ఓకేనండి, సో రేపు ఇంకా డీప్గా చెప్పుకోవచ్చు. ఓకే, అండ్ జస్ట్ ప్లీజ్ స్టే, డోంట్ లీవ్ ద క్లాస్. ఐ జస్ట్ వాంట్ టు టేక్ ద అటెండెన్స్. లెఫ్ట్ అవ్వకండి, ఒక నిమిషం ఉండండి. సో అటెండెన్స్ అనేది మీకు ఆల్రెడీ నేను మేడం గారు చెప్పారు కదండి, మన హెచ్ఓడి మేడం. సో అటెండెన్స్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. మీరు క్లాసులు మానొద్దు, సరేనా? 1 minute. So that is about the today's class. If you have any so far, you can ask me. ఏమా మీకు అర్థమైందండి? వాళ్ళు అర్థం కాకపోతే మళ్ళీ అడగండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నో వరీస్ అబౌట్ దట్. సో టుడేస్ క్లాస్ I have attended only 28 members. So yes, yes. ఏమ్మా ఇప్పుడు దాకా చెప్పింది మీకు అర్థమైందండి? ఎనీ డౌట్స్ సో ఫార్? డౌట్స్ ఏమైనా ఉన్నాయా ఇప్పటి వరకు చెప్పింది ఈ కాన్సెప్ట్ లో? జస్ట్ చాలా చాలా సింపుల్ కాన్సెప్ట్ అండి, చాలా ఈజీ కాన్సెప్ట్. ఓకే, టుమారో వి విల్ గో టు బ్రీఫ్లీ, ఇంకా బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. Did you understand the difference between data and information and knowledge? ఏమా అయ్యో మాట్లాడండి, సైలెంట్ గా ఉన్నారేమ్మా. 25 members అంతే. Okay, I'm going to leave the class. I'm going to end the class. Any doubts so far? Shall I?